హలో గాయస్, నా పేరు మెహబూబ్. నా టెక్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగులో స్వాగతం, సుస్వాగతం. సో గాయస్, చాలా 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 థ్యాంక్స్ అండి. సో 0 నుంచి 100 సబ్స్క్రైబర్స్ రావడం, వాచ్ టైమ్స్ రావడం అంటే చాలా చాలా కష్టం. సో మీ లవ్, మీ సపోర్ట్ వల్ల నేను ఇప్పుడు 100 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాను. దానికోసం చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలండి. సో ఇప్పుడు నా ట్యూటోరియల్స్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలా ఉందని, చాలామందికి అర్థం అవుతుందని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ గైస్, ఎవరెవరు వాచ్ చేస్తున్నారో, ఎవరెవరు షేర్స్ చేస్తున్నారో, చాలా చాలా థ్యాంక్స్. సో ఇంకా ఎవరైనా నా ట్యూటోరియల్స్ వేరే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటాయి అని అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి, ప్లీజ్ వాళ్ళకు కూడా చెప్పండి. సో దట్ ఎవ్రీ వన్ విల్ నో టు లెర్న్ పైథాన్ ఇన్ ఈజీ వే. సో ఓకే అండి. సో ఇప్పటి వరకు మనం చూసింది ఏమండి, బిల్ట్ ఇన్ డేటా టైప్స్. ప్రతిరోజు నేను రీక్యాప్ లాగా చెప్తున్నా, సో దట్ అందరికీ ఇంకోసారి రీకాల్ మాదిరి ఉంటుంది అది. సో బిల్ట్ ఇన్ డేటా టైప్స్ చెప్పాం. సో బిల్ట్ ఇన్ డేటా టైప్స్ తర్వాత మనం ఇఫ్ ఎల్స్ కండిషన్స్. సో ఇఫ్ ఎల్స్ కండిషన్స్, ఫర్ లూప్స్, నెక్స్ట్ దాని తర్వాత మనకు వచ్చేసి వైల్ లూప్ ఎలా రాయాలి, ఎలా దాని సింటాక్స్ అని ఇప్పుడు దాకా నేర్చుకున్నాం. సో చాలా బాగానే జరుగుతుంది అనుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు టాపిక్లో ఏం మనం కొత్తగా నేర్చుకుంటున్నాం, మనం ప్రతి ఫర్ లూప్ కానీ వైల్ లూప్లో కానీ మనం ఒక బ్రేక్ స్టేట్మెంట్స్ని చూసాం కదా. సో అసలు ఏంది ఈ బ్రేక్ స్టేట్మెంట్, ఎందుకు యూజ్ చేస్తాం, ఇప్పుడు దాకా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అందుకు ఇప్పుడు దానికోసమే ఒక సపరేట్ టాపిక్గా నేను బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ని ఎప్పుడు అని ఎందుకు వాడాలి. సో సేమ్ యాజ్ యూజువల్ మన క్వశ్చన్, when and why to use break statement. Second, how to use break statements. Right? సో మనకు బ్రేక్ స్టేట్మెంట్ ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, అండ్ ఎలా వాడాలి, సో ఇది మనం ఇప్పుడు నేర్చుకుందామండి. సో సపోజ్ ఇప్పుడు చూడండి, సపోజ్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన దగ్గర ఒక కంటైనర్ ఉంది, అంటే ఒక డబ్బా ఉందనుకోండి సరేనా. సో మన దగ్గర ఒక కంటైనర్ ఉంది, దాంట్లో వచ్చేసి ఏం చేస్తున్నాం, 100 చాక్లెట్స్ని ఫిల్ చేయొచ్చు. ఓకేనా. సో కంటైనర్ డబ్బా ఉంది మన దగ్గర, అందులో ఆ బాక్స్లో మనం 100 చాక్లెట్స్ వరకు మనం వేయచ్చు, దానికన్నా ఎక్కువ వేయలేము. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఏం చేయాలి, సపోజ్ మన దగ్గర ఒక మిషన్ ఉంది, మిషన్ ఏం చేస్తుంది, ఈ కంటైనర్లోకి ఫిల్ చేస్తుంది సరేనా. ఈ కంటైనర్లోకి మనకు చాక్లెట్స్ అన్నీ ఫిల్ చేస్తుంది మిషన్. ఓకే. సో ఈ కంటైనర్ కెపాసిటీ ఎంత, మనకు ఉండేది కెపాసిటీ ఓన్లీ 100 చాక్లెట్స్ మాత్రమే కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా వైల్ లూప్లో కానీ ఏం రాస్తే, సో అదేం చేస్తుంది, వైల్ అని ఒక చిన్న ఎగ్జాంపులే తీసుకోండి, ఒక పైన ఎగ్జాంపులే తీసుకుంటారా. సో అది లెక్క ఎక్కువ, 0 n కన్నా 0 ఎక్కువ ఉంటే దాంట్లో చెయ్యి సరేనా. అక్కడ ఏం కండిషన్ పెడుతున్నా నేను, n ఒక్కసారిగా మనకు 100 రీచ్ అయిపోతే బ్రేక్ అయిపో, రైట్. సో ఇప్పుడు ఏం చెప్తున్నా నేను, ఒక 100 కెపాసిటీ మిషన్ ఉంది, కంటైనర్ ఉంది, 100 చాక్లెట్స్ పెట్టచ్చు. ఆ మిషన్ ఏం చేస్తుంది, ఇందులో తీరా వేస్తూనే ఉంది, ఒక డబ్బాలో కంటైనర్లోకి వేస్తూనే ఉంది. కానీ మనం కండిషన్ ఏం చేస్తున్నాం ఇక్కడ, ఒక్కసారి 100 రీచ్ అయిపోతే బ్రేక్ అయిపోవాలా, ఎందుకంటే డబ్బా ఫుల్ అయిపోయింది, ఇంకా దానికన్నా ఎక్కువ వేయకూడదు సరేనా అండి. సో ఇలాంటి దాంట్లలో మనం బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తే ఏం చేస్తుందండి అది, సో ఇట్ విల్
ఎగ్జిట్ ది లూప్. ఎలా? స్టాప్ ద ఫంక్షనాలిటీ. సో ఇప్పుడు ఏం చేస్తుంది అది? ఒకవేళ మనం ఒక కండిషన్ బ్రేక్ స్టేట్మెంట్ మీద పెడితే అది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఎగ్జిట్ ద లూప్. బ్రేక్ స్టేట్మెంట్ యూసేజ్ వచ్చేసి ఇట్ విల్ ఎగ్జిట్ ద లూప్ ఇఫ్ ద కండిషన్ ఈస్ సాటిస్ఫైడ్. సో మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా పైన ఏం చేస్తున్నాం, ఎన్ 5 ఇచ్చాం. వైల్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే దాన్ని డిక్రిమెంట్ చేసుకుంటూ వచ్చి ఒకవేళ ఎన్ వాల్యూ 2 అయిపోతే బ్రేక్ అయిపోవన్నాం. సో అప్పుడు ఏమైంది, మనకు వాల్యూ 4, 3, 2 దాకా వచ్చేసరికి 2 నుంచి బయటికి వచ్చేసింది డిక్రిమెంట్ అవుతూ. సో అలాంటప్పుడు మనం బ్రేక్ స్టేట్మెంట్స్ని యూస్ చేస్తాం. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా కదండి. సో బ్రేక్ ఎప్పుడు వాడాలంటే ఒక కండిషన్ని మనం అది సాటిస్ఫై అయితే బ్రేక్ అయిపోవాలా, లేదంటే అది చేస్తూనే ఉండాలి ఆ ఫంక్షనాలిటీ. అలాంటి దానిలో మనం బ్రేక్ అనే కీ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. సో దీన్ని హౌ టు యూజ్ అనుకుంటే మనం ఒకసారి చూసుకుంటే ఫర్ లూప్లో మనం పైన రాసాం. ఫర్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం ఇన్ సీక్వెన్స్. సింపుల్ ఒక సింటాక్స్ చెప్తున్నా ఇక్కడ. ఈ సీక్వెన్స్ లో మనం ఏం చేస్తాం, ఒక కండిషన్ ని పెట్టేస్తాం. ఆ కండిషన్ సాటిస్ఫై అయితే బ్రేక్ అయిపో. సో దిస్ ఈస్ ద సింటాక్స్. ఇలా ఫర్ లూప్ లో ఎలా యూజ్ చేస్తామంటే ఇలా. వైల్ లూప్ కూడా సేమ్. సో వైల్ లూప్ లో ఎలా రాస్తామంటే వైల్ ఒక కండిషన్ తీసుకొని ఆ ఎక్స్ప్రెషన్ ని టెస్ట్ చేస్తాం. తర్వాత ఇఫ్ కండిషన్ రాసుకుంటాం. ఒకవేళ సాటిస్ఫై అయిపోతే బ్రేక్ అయిపో. చూసారా ఎంత సింపుల్ కదా. సో ఇప్పుడు దీన్ని మనం ప్రోగ్రామాటికల్గా ఎలా రాస్తామో ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో సపోజ్ నేను ఒక ఫర్ లూప్ తీసుకొని చేస్తున్నా. నేను ఒక వాల్యూ తీసుకుంటున్నా, ఒక స్ట్రింగ్. ఫర్ ఏం తీసుకుందాం, ఒక వాల్యూ ఇన్ ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నా. సరేనా అండి. ఆ స్ట్రింగ్లో ఏం పెడతాం, మనం ఎవరిదో ఒక పేరు పెట్టుకుందాం. సరేనా అండి. సపోజ్ భాష. ఓకే, లేదంటే మనం పైథాన్ నేర్చుకుంటున్నాం కాబట్టి పైథాన్ కదా. సో ఇప్పుడు పైథాన్ నేనేం చెప్తున్నా, ఫస్ట్ మనం ప్రింట్ చేద్దాం. ఓకేనా అండి. సో పైన నేను కామెంట్ చేస్తాను సో దట్ పాతవి మనకు రాకుండా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, వాల్యూని ప్రింట్ చేయని చెప్తున్నా, పైథాన్లో ఉన్న వాల్యూని. సరేనా. సో ఒకసారి మనం చూసుకుంటే ఇంకా పైన ఇంకా ఇక్కడ కామెంట్ కావాలి. సో మనకు ఏమైంది, PYTHON అనేది వాల్యూస్ ప్రింట్ చేసింది, రైట్. సో ఇది ఒక స్మాల్ ఫర్ లూప్. నేనేం చేస్తున్నా ఇందులో, నాకు ఒకవేళ ఇఫ్ వాల్ దీన్ని ఏం చేస్తున్నా, ఒక కండిషన్ రాసుకుంటున్నా, ఈజ్ హ్యావింగ్ హెచ్ బ్రేక్ అయిపో. ఓకేనా. నేనేం చేస్తున్నా, ఒకవేళ వస్తున్న వాల్యూ కింద హెచ్ ఆల్ఫాబెట్కి ఈక్వల్ అయితే దాన్ని బ్రేక్ చేసే, ఆ లూప్ని నుంచి బయటికి వచ్చే బ్రేక్ స్టేట్మెంట్ని వాడాను. సో రన్ చేస్తున్నా. పి ఓకే, వై ఓకే, టీ ఓకే, హెచ్ వచ్చేసింది ఇక్కడ పైథాన్. సో PYT వరకు ప్రింట్ అయింది, నా తర్వాత బ్రేక్ అయిపోయింది కదా. సో ఇలాంటి దానప్పుడు మనం ఏం చేస్తాం, బ్రేక్ స్టేట్మెంట్ని వాడతాం. సో ఇలాంటి కేసెస్లో సో నేను అన్ని ఫర్ లూప్ అన్ని లూప్ చేయకూడదు, ఓన్లీ సర్టెన్ కండిషన్ వరకు చేసి అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. అర్థమైందండి. సో బ్రేక్ స్టేట్మెంట్ ఎందుకు వాడతామో, సో దట్ ఇట్ విల్ ఎగ్జిట్ ద లూప్ ఇఫ్ ద సాటిస్ఫై ద కండిషన్స్. ఓకేనా అండి. ఐ హోప్ ఇది అర్థమైంది కదా అందరికి. సో సేమ్ మనం నెక్స్ట్ ఏం చేద్దాం,
కంటిన్యూ స్టేట్మెంట్. బ్రేక్ చెప్పేసాం, కంటిన్యూ చెప్పకపోతే ఎలా? సో అందుకు కంటిన్యూ స్టేట్మెంట్. సో కంటిన్యూ ఏం చేస్తుంది, ఎలా వాడాలి, ఎందుకు వాడాలి? ఓకే, సో ఇప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఆ కండిషన్ ని సాటిస్ఫై చేస్తే స్టాప్ చేసేసి లూప్ నుంచి బయటికి దొబ్బేస్తుంది. సో ఇది అలా కాదు. కంటిన్యూ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ వోంట్ ఎగ్జిట్ ద లూప్ బట్ స్కిప్స్ ద ఫంక్షనాలిటీ అండ్ కంటిన్యూ టు ఫర్దర్. సో దీని అర్థం ఏంది? ఇది ఇంత పెద్దగా ఉంది, ఏం అర్థం కావట్లేదంటే సింపుల్ అండి, ఏం భయపడకండి, నేను చెప్తాను. సో ఇక్కడ ఏం చెప్తానంటే అతను కంటిన్యూ స్టేట్మెంట్ ఎందుకు వాడతామంటే ఒకవేళ సో సపోజ్ ఒకసారి దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో సపోజ్ మీకు ఒక పోస్ట్ రావాలి సరే అండి. సో మీకు కంటిన్యూస్గా ఒక పోస్ట్ అనేది వస్తూనే ఉంటుంది మీ ఇంటికి అడ్రస్కి. ఓకేనా, రోజు ఒక 1000 వస్తున్నాయి పోస్ట్లు. ఓకేనా, సో ఈ పోస్ట్ కార్డ్స్ 1000 రోజు వస్తున్నాయి. కానీ మీకు కొన్ని దీంట్లో అన్నాయింగ్ ఉన్నాయి. అంటే నాకు సపోజ్ ఒక అడ్రస్ నుంచి సమ్ పర్టికులర్ అడ్రస్ నుంచి నాకు పోస్ట్ వస్తే నాకు పోస్ట్ మ్యాన్కి చెప్పేస్తాం, నాకు ఈ పోస్ట్ కార్డ్ నాకు తెచ్చి ఇవ్వద్దు, వేరేవైతే తీసుకొని రా. ఓకేనా, సో అలాంటి కేసెస్లో మనం ఏం వాడతామంటే కంటిన్యూ. సో సపోజ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ABCD అనేది అడ్రసెస్ అనుకోండి. ఓకేనా, సో ABCD నుంచి రోజు పోస్ట్ కార్డ్స్ వస్తున్నాయి. కానీ నేనేం చెప్తున్నా అంటే నాకు B నుంచి ఒకవేళ వస్తే నాకు అది ఆ పోస్ట్ కార్డ్ని మా ఇంటికి డెలివరీ చేయకు. సో వేరే ఏవైనా ఉంటే చేయి, కానీ Bతో వస్తే మాత్రం చేయకు. ఇక్కడ ఏం చేస్తుంది, స్కిప్ చేస్తున్నారు. ఓకేనా, సో ఇలాంటి స్కిప్పింగ్ చేయడానికి మనం ఏం వాడతాం, కంటిన్యూ. లూప్ స్కిప్ అవ్వదు, కేవలం ఆ పర్టికులర్ అడ్రస్ అంటే ఆ బి నుంచి వచ్చే కార్డ్స్ మాత్రమే మనం స్కిప్ చేస్తున్నాం. సో ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కోసం మీకు అర్థమయ్యేలా చెప్పాను. సో మనం సేమ్ ఎగ్జాంపుల్ కంటిన్యూ స్టేట్మెంట్తో రాస్తే ఎలా ఉంటుంది? ఓకేనా అండి, సో నేను ఇక్కడ కంటిన్యూ చేశాను. దీన్ని రన్ చేద్దాం. చూసారా అయింది. నేను ఒకసారి కమెంట్ చేస్తాను, విల్ క్రియేట్ ఎ ప్రాబ్లం. సో ఇప్పుడు చూడండి, PYTHON అనే పైథాన్ని నేను ఫర్ లూప్లో పెట్టి ఇక్కడ కండిషన్ ఏం పెట్టాను, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అయితే అది స్కిప్ చేసి వేరేవన్నీ ప్రింట్ చేయన్నట్టు చెప్పాను. ఇక్కడ చూడండి, PYTON పైథాన్ అంటుంది, హెచ్ని అది స్కిప్ చేసింది. బికాస్ ఇక్కడ మనం కండిషన్ పెట్టాము, ఒకవేళ వాల్యూ హెచ్ అయితే అది నాకు ప్రింట్ చేయొద్దు, వేరేవన్నీ చెయ్యి, అప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తా అన్నట్టు అది ఒక కండిషన్ రాసుకున్నాం. సో దట్ ప్రోగ్రామ్కి ఏం తెలుస్తుంది, సో హెచ్ వస్తే మనం దీన్ని ప్రింట్ చేయకూడదు, స్కిప్ చేయాలి. అర్థమైందండి? సో ఇప్పుడు దీన్ని ప్రకారం ఏమర్థమైంది, పైథాన్ అన్నప్పుడు PYT వరకు అయింది, మరి ON అయింది, హెచ్ స్కిప్ అయిపోయింది. సో మనం ఒకవేళ స్కిప్ చేయాలి, ఏదైనా ఒక ప్రాజెక్ట్లో మనం కొన్ని కండిషన్స్ ఉంటాయి, అలాంటి కండిషన్స్లో మనం ఇది స్కిప్ చేయాలన్నప్పుడు మనం కంటిన్యూ స్టేట్మెంట్ రాసుకుంటే ఇట్ వోంట్ ఎగ్జిట్ ద లూప్ బట్ ఇట్ విల్ స్కిప్ దట్ పర్టికులర్ కండిషన్. సో ఆ కండిషన్ ట్రూ అయితే ఆ పర్టికులర్ దాన్ని స్కిప్ చేసి ఇట్ విల్ ప్రింట్ ద అదర్ వాల్యూస్. అదండి, సో ఇంతే అండి, సింపుల్. సో ఇప్పుడు మీకు నిద్రలో చెప్పిన బ్రేక్ అండ్ కంటిన్యూ ఏమంటే సింపుల్గా మీరు ఈ ఎగ్జాంపుల్ చాక్లెట్స్ ఎగ్జాంపుల్ పోస్ట్ కార్డ్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే ఇంటర్వ్యూలో ఫుల్ జమ్గా ఆన్సర్ చేసేయచ్చు. ఇదే ఎగ్జాంపుల్ చెప్పండి, ఎవరు చెప్పింటారో నాకు తెలిసి ఇది. సో వాళ్ళు కూడా మీ ఎగ్జాంపుల్ చూసి వాళ్ళు కూడా ఓ నైస్ మంచి
నాలెడ్జ్ ఉంది అబ్బాయికి కానీ అమ్మాయి కానీ వాళ్ళు కూడా మీకు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా అండి? సో నెక్స్ట్ టాపిక్ ఏం చేద్దాం, నెక్స్ట్ వచ్చేసి పాస్. ఏందిరా బాబు ఇది పాస్ ఫెయిల్ అంటున్నానండి, కాదండి. సో పాస్ స్టేట్మెంట్, ఇది కూడా ఒక పాస్ అనేది స్టేట్మెంట్. సో ఈ పాస్ స్టేట్మెంట్ ఎప్పుడు ఎందుకు వాడాలి? ఓకేనా అండి? సో మనం ఇప్పుడు బ్రేక్ చేసాం, కంటిన్యూ చేసాం, కానీ ఇప్పుడు నెక్స్ట్ పాస్. సో పాస్ స్టేట్మెంట్ ఎందుకు వాడాలి, ఎలా వాడాలి? సపోజ్ మీ దగ్గర ఒక ప్రాజెక్ట్లో ఒక ఫంక్షనాలిటీ ఉందండి. ఎలా అంటే వీ డూ హ్యావ్ ఏ ప్రాజెక్ట్ వేర్ వీ wanna do some functionalities in future. ఓకేనా? సో మన దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది, అందులో ఏం చేస్తా ఉన్నామంటే మన దగ్గర ఇంకా సంథింగ్ డేటానో ఏదో లేదు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫ్యూచర్లో మనం రాసుకోవాలి అలాంటి దానికి, కానీ ప్రస్తుతానికి అది యూజ్ లేదు. అయినా నాకు కంప్యూటర్లో నేను అది ప్రోగ్రామ్ రన్ చేస్తే నాకు అది ఎర్రర్ రాకుండా జస్ట్ ఒక డమ్మీ ఫర్ లూప్ కానీ డమ్మీ మెథడ్ కానీ క్లాస్ కానీ ఉండాలా, అలాంటివి నేను రాసుకొని పెట్టుకుంటా ఫర్ రెఫరెన్స్ ఇన్ ద ఫ్యూచర్ పర్పస్. అంటే ఫ్యూచర్లో నేను ఎప్పుడో వాడుకుంటాను, కానీ ఆ డమ్మీ అట్లే పెడతాను, కానీ నాకు ఎర్రర్ రాకూడదు. ఎర్రర్ రాకూడదు అంటున్నాడు ఏంటంటే, ఒకసారి మీరు చూసుకుంటే ఇప్పుడు నేను ఒక సీక్వెన్స్ తీసుకుంటాను అనుకోండి. ఇందులో ఏం తీసుకుంటున్నా, P Y T H O N. ఓకేనా? సో నేను ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నా సరేనా. సో ఇప్పుడు ఈ దాంట్లో నేను ఏం చేస్తున్నా, ఫర్ లూప్ రాశాను, ఫర్ వాల్ ఇన్ సీక్వెన్స్. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ప్రింట్ వాల్ ఇన్ సీక్వెన్స్ అంటున్నా. దీన్ని రన్ చేద్దాం నేను. ఓకేనా? ఏమంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ ఎండ్ ఆఫ్ ఫైల్ వైల్ పాసింగ్. సో అది ఏం చేస్తుంది, ప్రోగ్రామ్ పైథాన్ ఇంటర్ప్రిటర్ ఏం కంపైల్ చేస్తుందంటే, లే బాబు నువ్వు రాసింది రాంగ్ రా, నువ్వు ఫర్ లూప్ రాసావు, దానికి ఏమన్నా లోపల ఫంక్షనాలిటీ పెట్టలేదు, అసలు ఏం ఎండ్ ఆఫ్ ఫైలే లేదు. సో నేను దాన్ని పార్స్ చేయలేను, అది సింటాక్స్ ఎర్రర్, దానికి ఏమన్నా చేసి చూడు అని ఒక ఎర్రర్ని మన ముఖాల ముందు కొడుతున్నది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా పాస్ డన్. ఓకేనా అండి? సో నేను ఇప్పుడు రన్ చేస్తున్నా, చూసారా? సో ఇట్ విల్ నాట్ షో ద ఎర్రర్ నౌ, ఎందుకంటే మనం పాస్ అనే ఒక కీవర్డ్ని స్టేట్మెంట్ని మనం యూజ్ చేసాం. అర్థమవుతుందండి? సరే, అవును, నేను కామెంట్ చేసేయచ్చు కదా, ఊరికే ఎందుకు నేను రాయను, సో ఇలా రాసి నేను కమెంట్ చేసేయచ్చు కదా, ఎందుకు చేయాలి అంటే, కమెంట్ చేస్తే అసలు మీకు ఒకసారి మీరు చూస్తాను, నేను ఇది పాస్ కమెంట్ చేసేసాను, ఇది కూడా కమెంట్ చేసేసాను, పాస్ డన్ వస్తుంది. ఇట్లా కమెంట్ చేసినప్పుడు అసలు అది రీడ్ చేయదు, ఇంటర్ప్రిట్ చేయదు, ఏం చేయదు. అదే మనం పాస్ వాల్యూని రాస్తే సో అది వెళ్తుంది, కానీ రిజల్ట్స్ మాత్రం దాంట్లో నుంచి రావు. సో దాన్ని ఏమంటారంటే ఎన్ఓపి అంటారు, అంటే నో ఆపరేషన్ డన్. ఓకేనా అండి? సో ఏమవ్వదు. సో మనం ఫ్యూచర్లో ఒక ఫర్ లూప్లో కానీ మెథడ్లో కానీ ఏదో ఒకటి రాసుకోవాలి, ఎంటీ పెట్టుకోవాలి, నేను ఏమి ఇప్పుడే చేయని ఫంక్షనాలిటీ. అలాంటి కేసెస్లో మనం పాస్ స్టేట్మెంట్కి జాలీగా యూజ్ చేసుకోవచ్చు.
ఐ హోప్ మీ అందరికి అర్థమై ఉంటుంది ఇది. సో ఎందుకంటే అంత సింపుల్గా ఉంది, పెద్ద ఏం లేదు. సో ఇందులో మీకు ఇంకో టెక్నికల్ టర్మ్ని చెప్పాలనుకుంటున్నా. పైథాన్ వాట్ ఆర్, ఓ క్వశ్చన్ మీకు, వాట్ ఆర్ పైథాన్ ఫ్లో కంట్రోల్? హౌ మెనీ ఆర్ దేర్? ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ వేస్తున్నా. సో వాట్ ఆర్ పైథాన్ ఫ్లో కంట్రోల్స్ అంటున్నా. ఎన్ని ఉన్నాయి ప్లీజ్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటున్నా. సో ఇదేంది కొత్తగా ఫ్లో కంట్రోల్ పైథాన్ ఏదో అంటున్నానంటే, ఇట్స్ సింపుల్ అండి. పైథాన్ ఫ్లో కంట్రోల్స్ ఏవి ఉన్నాయంటే మనం అన్నీ నేర్చేసుకున్నాం. ఏమంటే ఈ టెక్నికల్ టర్మ్ ఇప్పుడు చెప్తే మీకు అర్థమవుతుందని లాస్ట్లో చెప్తున్నా. ఏవేవి అంటే ఇఫ్ ఎల్స్, ఫర్ లూప్, while loop, break, continue, pass. సో ఇవన్నీ దేని కింద వస్తాయి? పైథాన్ ఫ్లో కంట్రోల్లో వచ్చేస్తుంది. సో ఇఫ్ ఎల్స్ నేర్చుకున్నాం, ఫర్ లూప్ నేర్చుకున్నాం, వైల్ లూప్స్ నేర్చుకున్నాం, బ్రేక్, కంటిన్యూ స్టేట్మెంట్స్, పాస్ స్టేట్మెంట్స్. సో అన్నీ ఇప్పుడు మనం పైథాన్ ఫ్లో కంట్రోల్ అనేది మన గ్రిప్లోకి వచ్చేసింది. సో మాకు ఆ నాలెడ్జ్ వచ్చేసింది. ఎంత ఈజీగా అయిపోయిందో ఒక్కసారి మీరే కనుక్కుంటే ఓహో ఇన్ని నేను నేర్చుకున్నానా అనిపిస్తుంది. ఓకేనా అండి? ఐ హోప్ అందరికీ ఈ ఎపిసోడ్లో చాలా మంచిగా మీరు నేర్చుకున్నారని హోప్ చేస్తున్నాను. బట్ వన్ థింగ్ గైస్, మీరు ప్రతిసారి ఏదైనా కొత్తది నేర్చుకుంటున్నప్పుడు కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో చూసనా చేయండి, లేదా మీ ఓన్గా మీరు కొన్ని మీరే రాసుకొని ఫంక్షనాలిటీ చేసుకున్నా ఇంకా బెటర్. ఓకేనండి? సో నా ట్యుటోరియల్లో ఏదైనా మీకు డౌట్ ఉన్నా ఏమున్నా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై దట్. ఓకేనా అండి? సో ప్లీజ్ గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్, లైక్ ఇట్స్ ఐఎమ్ గోయింగ్ ఫాస్ట్ ఆర్ స్లో, వాట్ ఎవర్. ఓకే? సో చాలా సింపుల్గా చెప్తున్నానా, లేదు ఇంకా హార్డ్గా ఏమైనా చెప్పాలా, చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నానా, ఏదైనా సరే మీరు చెప్తే కానీ నాకు అర్థం కాదు. సో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి గైస్. ఐ హోప్ మీరు ఈ దాంట్లో పైథాన్ ఫ్లో కంట్రోల్స్ కానీ, బిల్ట్-ఇన్ డేటా టైప్స్ కానీ అన్నీ ఒక గ్రిప్లోకి వచ్చేసాయి అనుకుంటున్నా. సో మరిన్ని కొన్ని టాపిక్స్, మరిన్ని ఫ్యూచర్ టాపిక్స్లో నెక్స్ట్ ఎపిసోడ్స్లో కలుసుకుందామండి. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.